జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025 సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. మకర రాశి వారికి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఆ మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా, సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది. ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో, ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఏలినాటి శనిని అనుభవించాం. ఏలినాటి శని సంపూర్ణమయ్యి ఇంకా మంచి ఫలితాలు రావట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి. నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు, ఆర్థిక నష్టాలు అవ్వచ్చు, ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం ఉంది. అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించనటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం. అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు. ఒకవైపు మీరు పట్టుదలతో, కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రల వల్ల, కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా లోపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉంది. తద్వారా కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం, కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు. మీ రోజువారీ కార్యక్రమాలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక, సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక, కుటుంబపరమైనటువంటి ప్రేమని, ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో, వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో, ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా, సాంఘికంగా ప్రయోజనాలున్నా, ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చేలోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు, భాగస్వామ్యులు అవ్వచ్చు, వారి యొక్క ప్రతిపాదనల వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది. ఎంతో శ్రమపడటం, ఎంతో కష్టపడటం, వ్యయ ప్రయాసలు, భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు. దీనికి గల కారణం ఏమిటో అర్థం కాక, ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించినవి,
శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఇప్పటికే గనక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది. ఋతువులు మారడం, వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఇక సంతాన సంబంధమైన అంశాలు, వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు, ఏదో చేస్తున్నారు అనుకున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశ నరదిష్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించటం, వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం, ప్రతిబంధకాలు ఏర్పడటం, ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం. శివకేశవులకి భేదం లేనటువంటిది, ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం. ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన, నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడిగ్రుడ్డుని, మాంసాన్ని, మద్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నియమనిష్టలతో కూడిన జీవన విధానం చేత కనుక ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి. పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళో ధరించడం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.